హాయ్ అండి అందరికీ. నా పేరు వెంకటేష్. రాత్రి బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, మీకు ఎట్లా అనిపించింది? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నాకు ఎట్లా అనిపించిందో ఇప్పుడు నేను చెప్తా. ఫస్ట్ కంటెస్టెంట్స్ యష్మి గౌడ వచ్చింది. యష్మి గౌడ ఈమె సీరియల్ యాక్టర్ కదా, ఈమె గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఈమె కామెడీ కంటెంట్ అంత లేదు కానీ కొంచెం గ్లామర్ ఉంది కాబట్టి బిగ్ బాస్కి ఇంకా గ్లామర్నెస్ యాడ్ అయితే ఇంకా కంటెంట్ బాగా వస్తుంది కాబట్టి ఫస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫస్ట్ కంటెస్టెంట్స్ ఈమె యష్మి గౌడ. సెకండ్ కంటెస్టెంట్స్ నిఖిల్. ఇతని గురించి మన ఛానల్లో చెప్పినాం కదా, కన్ఫర్మ్ వస్తాడని. ఈయన వచ్చాడు. వీళ్ళిద్దరిని పేర్స్గా పంపించారు. ఇప్పటి వరకు 7 సీజన్స్ అయినాయి కదా. 7 సీజన్స్లలో బడ్డీలాగా పంపించింది. ఈ సీజన్లో చేసినారు. ఇప్పటి వరకు ఏ సీజన్లో వేయాల, ప్రతి సీజన్లో కొత్తగా చేస్తున్నారు కదా, ఈ సీజన్లో ఇది పేర్స్గా పంపించినారు. ఫస్ట్ పేర్ వీళ్ళిద్దరు, యష్మి గౌడ, నిఖిల్. సెకండ్ పేర్ ఫస్ట్ కంటెస్టెంట్స్ ఈయన ఫస్ట్ పెళ్లి చూపులు సినిమాలో చేశాడు. ఆ సినిమాతో ఫేమ్ అయ్యి కొన్ని సినిమాలు చేశాడు. ఈయన ఫస్ట్ కంటెస్టెంట్స్. ఈయన బడ్డీగా ఎవరిని పంపించారంటే ప్రేరణ ఖమ్మం. ఈమె గురించి గిట్ట మన ఛానల్లో చెప్పినాం. బెంగళూరు, ఈమె బెంగళూరు, ప్రాపర్ బెంగళూరు, మన తెలుగు అమ్మాయి కాదు. వీళ్ళిద్దరు పేరుగా లోపలికి పంపించారు. ఈ ప్రేరణ క్యారెక్టర్ ఒక ఎపిసోడ్లోనే కొంచెం అందరికీ అర్థమై ఉంటుంది. కొంచెం ఓవర్గా మాట్లాడినట్లు అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో నాకు తెలియదు. వీళ్ళిద్దరిని ప్రేయర్గా పంపించారు. అబ్బాయి ప్రేరణ ఖమ్మం అని వీళ్ళిద్దరిని ప్రేయర్గా పంపించారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. ఇతను పాత మూవీస్లో ఎక్కువ ఉంటాడు. ఈ ఒక 10 సంవత్సరాల నుంచి ఈయన మూవీస్ రావట్లేదు. పాత మూవీస్లో చూసుకుంటే కొంచెం చాలా క్యారెక్టర్లు చేసినాడు. ఈయనకు పేరుగా సోనియాని పంపించారు. వీళ్ళిద్దరు ఆదిత్య ఓం బడ్డీగా సోనియాని పంపించారు. సోనియా ఈమె ఎవరంటే ఆర్జీ మూవీ దిశ ఉంది కదా, దిశలో హీరోయిన్గా చేసింది. ఆర్జీవి బయటికిట ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసినారు కదా, వీళ్ళిద్దరిని పేరుగా పంపించినారు. నెక్స్ట్ బెజవాడ బేబక్క. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. బెజవాడ బేబక్క ఏవి బాగానే ఉంది కానీ ఎంట్రీ కొంచెం ఎందుకో అంత గ్రాండ్గా వేయలేదనిపించింది. అందరు ఎంట్రీలతో పోలిస్తే కొంచెం తక్కువనే ఇచ్చారనిపించింది. కానీ ఏవి అయితే బాగానే ఉంది. మంచి ప్రదేశాల్లో అమెరికాలో ఎక్కడెక్కడనో ఏవి తీశారు, బాగానే ఉంది. నెక్స్ట్ బేబక్కకు బడ్డీగా శేఖర్ భాష అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాడు. సోషల్ మీడియాలో పిక్చర్ ట్రెండ్ అవుతున్నాడు. వీళ్ళిద్దరిని పేరుగా పంపించారు. కొంచెం శేఖర్ భాష కాన్ఫిడెంట్గా ఉన్నాడు. బెజవాడ బేబక్క, శేఖర్ భాష వీళ్ళిద్దరిని పేరుగా పంపించారు. నెక్స్ట్ కంటెస్టెంట్ సీత. బేబీ మూవీలో విలన్ రోల్ ప్లే చేసింది కదా, ఆ పేరుగా సీత ఫస్ట్ కంటెస్టెంట్. సీతకు పేరుగా నాగమణికంఠ అనే కంటెస్టెంట్స్ని వీళ్ళిద్దరిని పేరుగా పంపించారు. నాగమణికంఠకు ఫస్ట్ రోజే సుఖాలు చూపించారు కంటెస్టెంట్స్ అందరు కలిసి. దీని గురించి లాస్ట్లో చెప్తా. వీళ్ళిద్దరిని ఫస్ట్ సీత నాగమణికంఠని వీళ్ళది ఒక పేరుగా పంపించారు. నెక్స్ట్ పృథ్వీ. ఈయన కొత్తవాడి. ఈయనతో పాటు విష్ణుప్రియ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా షోలు చేసింది. వీళ్ళిద్దరిని పేరుగా పంపించారు. విష్ణుప్రియ కామెడీ కంటెంట్ బాగానే ఉంటుంది, కామెడీ చేస్తుంది. వీళ్ళిద్దరిని పేరుగా పంపించారు. నెక్స్ట్ నైనిక. ఈమెకు పేరుగా నబిల్. ఈయన యూట్యూబర్ అంటే ఎవరో ఇప్పటివరకు అయితే తెలియదు. నబిల్ ఈయన యూట్యూబర్. నాకు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఒక్కొక్కరి కంటెంట్ ఏందో రేపటి నుంచి తెలుస్తుంది. ప్రస్తుతానికి 14 మంది కంటెస్టెంట్స్ లోపలికి పంపించారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయా లేదా ముందు రివీల్ చేయొచ్చు. ఏమన్నా ఉంటే చెప్తా. నాగమణికంఠ గురించి. నాగమణికంఠని ఫస్ట్ అనిల్ రావిపూడి గారు వచ్చారు. అనిల్ రావిపూడి గారు వచ్చి ఒకరిని స్వైప్ చేసుకోమని చెప్తే వాళ్ళందరూ కలిసి నాగమణికంఠ మీద పడ్డారు. నాగమణికంఠని అందరు నామినేట్ చేశారు.
అక్కడే స్టార్ట్ అయింది చిచ్చు. కావాలనే పెట్టారు అనిల్ రావిపూడిని పంపించి, కావాలనే చిచ్చు పెట్టారు. నాగమణి కంట మీద అందరూ పడేసరికి కొత్త అబ్బాయి ఆయనకు బిగ్ బాస్ కెరియర్ అనుకొని వచ్చాడు. వీళ్ళందరికీ బిగ్ బాస్ కాకపోతే వేరే కెరియర్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఆయన చాలా ఎమోషనల్గా చెప్పాడు. కానీ వాళ్ళకి ఏమనిపించిందో ఫస్ట్ రోజు ఆయన మీద పడ్డారు. అది కరెక్ట్ కాదనిపించింది. కాకపోతే ఇంకా అనిల్ రావిపూడి గారు కూడా ఇది ఒక ప్రాంక్ అని వాళ్ళని బకరాలు చేసినట్టు అనిపించింది. రేపటి నుంచి అసలైన రచ్చ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ అయిన తర్వాత ఉంటుంది అసలైన కంటెంట్. సోషల్ మీడియాలో పిచ్చ కంటెంట్ ఉంటుంది, అందరు చూసి ఎంజాయ్ చేయండి. అందరూ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి గుసగుసలు ఈరోజు అయితే ఏం జరగలేదు, రేపటి నుంచి జరుగుతాయి అనుకుంటా. అసలైన కంటెంట్ రేపటి నుంచి ఉంటుంది. ఎవరు చూడడం మర్చిపోవద్దు. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.